హాయ్ ఫ్రెండ్స్, ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. దీంట్లో మనకి 10-15% వరకు ఇంట్రెస్ట్ అనేది లభిస్తుంది. అంటే దీంట్లో మనం 2,000 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే 70,61,827 రూపాయలు, అదే 16,666 రూపాయలు చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే 5,88,46,209 రూపాయలను రిటర్న్గా పొందవచ్చు. ఈ స్కీమ్లోని ఇండియాలోని ప్రతి ఒక్కరూ, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్, అంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు మరియు ఎన్ఆర్ఐస్ కూడా ఈ అకౌంట్ని ఓపెన్ చేసి అమౌంట్ని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్పిఎస్ స్కీమ్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. కానీ ఈ స్కీమ్ని పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ వారు దీన్ని సూపర్వైజ్ చేస్తూ ఉంటారు. ఇది గవర్నమెంట్ స్కీమ్ కావడం వల్ల జీరో రిస్క్ అని చెప్పవచ్చు. ఇందులో అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం ద్వారా లంసంగా రిటర్న్స్ని పొందడమే కాకుండా లైఫ్ లాంగ్ మనం బతికున్నంత కాలము పెన్షన్ కూడా గవర్నమెంట్ అందివ్వడం జరుగుతుంది. ఈ అకౌంట్ని తీసుకోవడానికి ఏ విధమైన చదువు కానీ ఐటీ రిటర్న్స్ కానీ అవసరం లేదు. ఎన్పిఎస్ అకౌంట్ని ఓపెన్ చేయడానికి మినిమం ఏజ్ లిమిట్ వచ్చి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చి 70 సంవత్సరాలు ఉండాలి. దీంట్లో మినిమం 500 రూపాయలు పే చేసి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా ఈ అకౌంట్ని ఓపెన్ చేయవచ్చు. ఈ ఎన్పిఎస్ అకౌంట్ని గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా మనం ఓపెన్ చేయవచ్చు. అంటే ఎస్బీఐ, పోస్ట్ ఆఫీసు, ఎల్ఐసి, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ ఇలా. ఈ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు 12 డిజిట్స్ ఉన్న ఒక కార్డ్ని మనకి ఇస్తారు. దీన్నే ప్రాన్ నెంబర్ అని అంటారు. అంటే పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్. ఒక వ్యక్తికి ఒక ఎన్పిఎస్ అకౌంట్ మాత్రమే ఓపెన్ చేయగలం. ఇది షేర్ మార్కెట్కి లింక్ చేయబడి ఉంటుంది. అందువల్ల లాంగ్ టర్మ్లో చక్రవడ్డీతో మంచి రిటర్న్స్ని దీని ద్వారా మనం పొందవచ్చు. ఎన్పిఎస్ అకౌంట్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని పిఎఫ్ఆర్డిఏ పర్యవేక్షణతో ఎల్ఐసి, ఎస్బీఐ లైఫ్, యూటీఐ, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్, కోటక్ మహేంద్ర, హెచ్డిఎఫ్సి లైఫ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ ఆయా సంస్థలకు సంబంధించిన పెన్షన్ ఫండ్ మేనేజర్స్ ఈ అమౌంట్ని ఈక్విటీ స్టాక్స్లోను, గవర్నమెంట్ బాండ్స్లోను, కార్పొరేట్ బాండ్స్లోను, ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసి దాని నుంచి మంచి రిటర్న్స్ని తిరిగి పొందడం జరుగుతుంది. ఈ ఫండ్స్కి 100% గవర్నమెంట్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఎన్పిఎస్లో టియర్ 1, టియర్ 2 అని 2 అకౌంట్లు ఉంటాయి. మనం ఇనీషియల్గా అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నప్పుడు 500 తీసుకుని టియర్ 1 అకౌంట్ని ఓపెన్ చేస్తారు. దాని ద్వారా మనం పే చేసిన అమౌంట్ రిటైర్మెంట్ అంటే 60 ఇయర్స్ దాటిన తర్వాత లంసంగా ఎట్ ఏ టైము రిటైర్మెంట్ అమౌంట్ని అందివ్వడమే కాకుండా పెన్షన్ రూపంలో ఎవ్రీ మంత్ ఈ అమౌంట్ని టియర్ 1 అకౌంట్ని బేస్ చేసుకుని మనకి అందివ్వడం జరుగుతుంది. టియర్ 1 అకౌంట్ ఉంటేనే టియర్ 2 అకౌంట్ అనేది ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఈ టియర్ 2 అకౌంట్ అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్. దీంట్లో ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఏమీ ఉండదు. అదే టియర్ 1 అకౌంట్లో 2 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ కూడా పొందవచ్చు. నెక్స్ట్, టియర్ 1 అకౌంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే 3 ఇయర్స్ వరకు లాకింగ్ పీరియడ్ అనేది ఉంటుంది. 3 ఇయర్స్ వరకు మనం ఆ అమౌంట్ని తీయలేము. అదే టియర్ 2 అకౌంట్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేసినట్లయితే ఎప్పుడన్నా వేసుకోవచ్చు, ఎప్పుడన్నా తీయచ్చు. ఇది జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఎన్పిఎస్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, నార్మల్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు కానీ వారికి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత లంసంగా అమౌంట్ని పొందాలన్నా, 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవ్రీ మంత్ పెన్షన్ రూపంలో అమౌంట్ని పొందాలన్నా కానీ వాళ్ళు 500 రూపాయలతో టియర్ 1 అకౌంట్ని ఓపెన్ చేసి ఎవ్రీ మంత్ మినిమం 500 రూపాయలని డిపాజిట్ చేస్తూ ఇయర్లీ 6,000 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. అదే టియర్ 2 అకౌంట్ ఓపెన్ చేయాలంటే టియర్ 1 అకౌంట్ కంపల్సరీ ఓపెన్ చేసి ఉండాలి. టియర్ 2 అకౌంట్ని 1000 రూపాయలతో ఓపెన్ చేసి ఎవ్రీ మంత్ మినిమం 250 రూపాయలు చొప్పున సంవత్సరానికి 2,000 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ టియర్ 1 అకౌంట్లో అమౌంట్ని విత్డ్రా చేయాలి అనుకుంటే మనం ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్ చేసామో దాంట్లో 25% మాత్రమే విత్డ్రా చేయగలం. అంటే 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్లయితే అది కాంపౌండింగ్ ఇంట్రెస్ట్తో కలిపి 2,50,000 రూపాయలు అయినా కానీ మీరు ఇన్వెస్ట్ చేసింది 1,00,000 రూపాయలే కాబట్టి దాంట్లో 25% మాత్రమే మీరు విత్డ్రా చేయగలరు. అదే టియర్ 2 అకౌంట్లో అయితే ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. ఎన్పిఎస్ అకౌంట్లో యాక్టివ్ చాయిస్, ఆటో చాయిస్ అని 2 రకాలు ఉంటాయి. యాక్టివ్ చాయిస్ అంటే మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ని మనమే ఓన్గా ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే ఈక్విటీలో ఎక్కువ పర్సంటేజ్ అమౌంట్ పెట్టుకుని గవర్నమెంట్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్లో తక్కువ వచ్చేలా పెట్టుకుని మనం ఎక్కువ రిటర్న్స్ని తీసుకోవచ్చు. అదే మనకి షేర్ మార్కెట్ మీద ఏ విధమైన అవగాహన లేనప్పుడు ఆటో చాయిస్ని చూజ్ చేసుకోవచ్చు. ఆటో చాయిస్ అంటే ఆ ఫండ్ యొక్క మేనేజర్స్ ఆ ఫండ్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. మన ఏజ్ 60కి దగ్గర అవుతున్న కొలది ఈక్విటీలోని అమౌంట్ తగ్గుతూ గవర్నమెంట్ బాండ్స్లోని అమౌంట్ పెరుగుతూ వెళ్తుంది. దీనివల్ల రిస్క్ అనేది తగ్గుతుంది. అదేవిధంగా లాంగ్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చే విధంగా ట్రై చేస్తారు. ఈ విధంగా యాక్టివ్ చాయిస్ నుంచి ఆటో చాయిస్ కానీ, ఆటో చాయిస్ నుంచి యాక్టివ్ చాయిస్ కానీ ఎన్నిసార్లు కావాలన్నా చేంజ్ అవ్వచ్చు. ఎన్పిఎస్ అకౌంట్లోని టియర్ 1 అకౌంట్లో మీరు రిటైర్మెంట్ అండ్ పెన్షన్ కోసం ఇన్వెస్ట్ చేసుకున్న అమౌంట్ని విత్డ్రా చేయాలి అనుకుంటే మీకు 60 సంవత్సరాల లోపు 3 టైమ్స్ మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో 25% మాత్రమే విత్డ్రా చేయగలము. అది పిల్లల చదువుల కోసం కానీ, మ్యారేజ్, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో విత్డ్రా చేసుకోవచ్చు.
కానీ ఒకసారి విత్డ్రా చేస్తే మళ్ళీ 5 ఇయర్స్ వరకు మళ్ళీ విత్డ్రా అనేది చేయలేము. విత్డ్రాకి మధ్య 5 ఇయర్స్ గ్యాప్ అనేది ఉండాలి. ఇన్ కేస్ కంప్లీట్గా మీరు ఈ ఎన్పిఎస్ అకౌంట్ని క్లోజ్ చేయాలనుకున్నా కానీ మీరు దాంట్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో 20% మాత్రమే మీకు తిరిగి అందివ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 80% పెన్షన్ కింద ఉంచేస్తారు. మీకు 60 సంవత్సరాలు దాటిన తర్వాత పెన్షన్ రూపంలో ఎవ్రీ మంత్ అమౌంట్ని అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఎన్పిఎస్ స్కీమ్లో అమౌంట్ కట్టకుండా కొన్ని సంవత్సరాలు నిలిపివేసినా కానీ ఈ అకౌంట్ అనేది క్లోజ్ కాదు. మళ్ళీ టైర్ 1 అకౌంట్కి 500 రూపాయలు, టైర్ 2 అకౌంట్కి 250 రూపాయలు కట్టి ప్లస్ 100 రూపాయలు ఎక్స్ట్రా పెనాల్టీ ఛార్జెస్ కట్టి రీయాక్టివేట్ చేసుకుని అక్కడి నుంచి కంటిన్యూ చేయవచ్చు. నెక్స్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్ యొక్క మెచ్యూరిటీ అనేది ఈ కింద విధంగా కూడా పొందవచ్చు. అందులో ఫస్ట్ది ఇన్వెస్ట్మెంట్ అప్ టు 75 ఇయర్స్. దీంట్లో మనం నార్మల్గా 60 ఇయర్స్ వరకు మాత్రమే ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తూ ఉంటాం. కానీ మనకి 60 ఇయర్స్ తర్వాత ఏ విధమైన మనీతో అవసరం లేనప్పుడు వాళ్ళ పిల్లలకు కానీ మనవలకు కానీ ఆ అమౌంట్ యూజ్ అవుద్దని అనుకున్నప్పుడు అప్ టు మ్యాక్సిమం 75 ఇయర్స్ వరకు కూడా ఎవ్రీ మంత్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ తర్వాత మనం రిటర్న్స్ని పొందవచ్చు. నెక్స్ట్ రెండోది ఇన్వెస్ట్మెంట్ అప్ టు 60 ఇయర్స్. దీంట్లో మనం ఎవ్రీ మంత్ అప్ టు 60 ఇయర్స్ వరకు కూడా అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాం. తర్వాత మనం అమౌంట్ తీసుకున్నట్లయితే మనకి 70 ఇయర్స్ కానీ 75 ఇయర్స్ వరకు కానీ ఉంచినట్లయితే దానికి ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో అది కలిపి మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది లంసమ్ ప్లస్ పెన్షన్. దీంట్లో ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మనకి 60వ సంవత్సరంకి వచ్చేటప్పటికి మెచ్యూరిటీగా ఎంత వస్తుందో దాంట్లో 60%ని 60వ సంవత్సరం, మిగిలిన 40%ని పెన్షన్ రూపంలో ఎవ్రీ మంత్ అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్. సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నేషనల్ పెన్షన్ స్కీమ్లో మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ షేర్ మార్కెట్కి లింక్ అయి ఉంటుంది కాబట్టి లాంగ్ టర్మ్లో యావరేజ్గా 12% చొప్పున తీసుకున్నట్లయితే 30 సంవత్సరాల ఉన్న వ్యక్తి తనకి 60వ సంవత్సరం వచ్చేంత వరకు ప్రతి నెల 2,000 చొప్పున ఇన్వెస్ట్ చేసినట్లయితే సంవత్సరానికి 24,000 ఇన్వెస్ట్ చేస్తాడు. అంటే అతను 30 సంవత్సరాలకి కలిపి 7,20,000 ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అతనికి 30వ సంవత్సరం మెచ్యూరిటీగా 70,61,827 రూపాయలు రావడం జరుగుతుంది. కానీ దాంట్లో అతనికి 60వ సంవత్సరంకి వచ్చేటప్పటికి లంసంగా 60%ని తిరిగి అందివ్వడం జరుగుతుంది. అంటే 42,37,096 రూపాయలు అనమాట. రిమైనింగ్ 40%ని అంటే 28,24,731 రూపాయలకి గాను మనకి 6-7% ఇంట్రెస్ట్ని అందిస్తారు. దాని ప్రకారం మంత్లీ 16,478 రూపాయలు ప్రతి నెల అందివ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెల 5,000 రూపాయలు చొప్పున పే చేసినట్లయితే అతను 30 సంవత్సరాలకు గాను 18 లక్షలు పే చేస్తాడు. అతనికి 60వ సంవత్సరానికి వచ్చేటప్పటికి లంసంగా 1,05,92,741 రూపాయలని అందివ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 40% 70,61,827 రూపాయలకి గాను ఇంట్రెస్ట్ 41,194 రూపాయలని ప్రతి నెల మనకి అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ అదే సంవత్సరానికి 1,00,000 రూపాయలు అంటే నెలకి 8,333 రూపాయలు పే చేసినట్లయితే అతనికి 60వ సంవత్సరంకి వచ్చేటప్పటికి 1,76,53,863 రూపాయలు. రిమైనింగ్ 40% మీద అతనికి నెలకి 68,654 రూపాయలు రావడం జరుగుతుంది. అదే 2,00,000 రూపాయలు చొప్పున ఇయర్లీ పే చేసినట్లయితే అతనికి 60వ సంవత్సరంకి వచ్చేటప్పటికి 3,53,07,725 రూపాయలు రావడం జరుగుతుంది. రిమైనింగ్ 40%కి అతనికి మంత్లీ 1,38,308 రూపాయలను అతను బతికున్నంతకాలం అతనికి పెన్షన్గా అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎన్పిఎస్ స్కీమ్లో డెత్ బెనిఫిట్ అనేది 2 రకాలుగా ఉంటుంది. విత్ ఆర్ఓపి, వితౌట్ ఆర్ఓపి. ఆర్ఓపి అంటే రిటర్న్ ఆఫ్ పర్చేజ్ ప్రైస్. విత్ ఆర్ఓపిలో మనకి పెన్షన్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. అదే వితౌట్ ఆర్ఓపిలో మనం తీసుకునే పెన్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎందుకంటే దీంట్లో సపోజ్ మనం యాన్యుటీ ఫర్ లైఫ్ ఆప్షన్ని తీసుకున్నట్లయితే పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు లైఫ్ లాంగ్ పెన్షన్ని తీసుకుంటారు. వాళ్ళ తర్వాత నామినీకి ఈ రిమైనింగ్ 40% అమౌంట్ ఏదైతే ఉందో అది లంసంగా అందివ్వడం జరుగుతుంది. అదే వితౌట్ ఆర్ఓపిలో ఈ ఆప్షన్ని తీసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వాళ్ళకి పెన్షన్ అనేది లభిస్తుంది. వాళ్ళ తర్వాత నామినీకి ఏ విధమైన బెనిఫిట్ ఉండదు. అందువల్ల దీంట్లో రిటర్న్స్ అనేవి ఎక్కువగా లభిస్తాయి. నెక్స్ట్ విత్ ఆర్ఓపిలో జాయింట్ లైఫ్ యాన్యుటీ తీసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి వాళ్ళ తర్వాత వాళ్ళ వైఫ్కి కూడా పెన్షన్ అనేది లభిస్తుంది. తర్వాత నామినీ ఎవరున్నారో వాళ్ళకి రిమైనింగ్ అమౌంట్ అందివ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వితౌట్ ఆర్ఓపిలో ఈ జాయింట్ లైఫ్ యాన్యుటీకి తనకు వాళ్ళ వైఫ్కి ఇద్దరికీ పెన్షన్ లభిస్తుంది. తర్వాత నామినీకి ఏ విధమైన బెనిఫిట్ ఉండదు. నెక్స్ట్ విత్ ఆర్ఓపిలో ఎన్పిఎస్ ఫ్యామిలీ ఇన్సూర్ తీసుకున్నట్లయితే ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారికి, తర్వాత వాళ్ళ వైఫ్కి, తర్వాత వాళ్ళ మీద ఆధారపడిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్ అనేది లభిస్తుంది. ఇన్ కేస్ వీళ్ళు ఎవరు లేనప్పుడు తర్వాత నామినీ ఎవరున్నారో వాళ్ళకి రిమైనింగ్ 40% అమౌంట్ ఏదైతే ఉందో అది లంసంగా అందివ్వడం జరుగుతుంది. అదే వితౌట్ ఆర్ఓపిలో ఈ ఆప్షన్ అనేది లేదు.
నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్. మనం కట్టే ఇయర్లీ ప్రీమియం ఏదైతే ఉందో దాని మీద అండర్ సెక్షన్ 80 CCD 1B ప్రకారం 2 లక్షల వరకు ట్యాక్స్ డిడక్షన్ పొందవచ్చు. నెక్స్ట్ అండర్ సెక్షన్ 12A 12B ప్రకారం మనం ఈ స్కీమ్ మధ్యలో పార్షియల్ విత్డ్రాలో 25% తీసుకునే అమౌంట్ ఏదైతే ఉందో అది కానీ 60వ సంవత్సరం తీసుకునే 60% అమౌంట్ మీద కానీ ఎటువంటి ట్యాక్స్ అనేది విధించబడదు. నెక్స్ట్ అండర్ సెక్షన్ 17(1) ప్రకారం అదే మనం తీసుకునే పెన్షన్ 40% అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం ట్యాక్స్ అనేది విధించబడుతుంది. నెక్స్ట్ 60 ఇయర్స్ తర్వాత మనకు వచ్చే లంసమ్ అమౌంట్ని మనం ఎట్ ఏ టైం కాకుండా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో తీసుకోవాలి అనుకుంటే సిస్టమేటిక్ లంసమ్ విత్డ్రావల్ ప్లాన్ ద్వారా ఎవ్రీ మంత్ పెన్షన్తో పాటు పొందవచ్చు. ఈ విధంగా ఇన్స్టాల్మెంట్ బేసిస్లో తీసుకున్నా కానీ మనకి 60% అమౌంట్ మీద ఏ విధమైన ట్యాక్స్ ఉండదు. ఇది ఫ్రెండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క నేషనల్ పెన్షన్ స్కీమ్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.